హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఛాలెంజ్ వచ్చి 5 రూపీస్తో అండి 100 డేస్ ఛాలెంజ్ అనమాట. సో ఇక్కడ నేను డేస్ వేసుకున్నాను చూడండి. సో 1 2 3 ఇట్లాగా 10 డేస్ వేసుకున్నాను. ఇలా బ్యాచెస్ లాగా 10 డేస్ 10 డేస్ 10 డేస్ ఒక బ్యాచ్ లాగా అయితే డివైడ్ చేసుకున్నాం అనమాట. ఇట్లాగా 10 బ్యాచెస్ వస్తాయి. 100 డేస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. సో ఇది 5 రూపీస్తో టిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టిప్ ఎవరు చేయగలరు? ఇక్కడ నేను 100 డేస్ అయితే వేసేసానండి. 10 బ్యాచెస్ లాగా వేసేసాను అనమాట. సో మీకు ఈజీగా ఉంటుందని చెప్పి ముందే వేసేసాను. ఈ టిప్ అయితే మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చేయలేరండి. సో నా ఒపీనియన్ అనమాట. లేదు కొంచెం కష్టమైన మేము చేయగలము అంటే మంచి అమౌంట్ అయితే మీరు సేవ్ చేయొచ్చండి. మ్యాక్సిమం మీకు 1 మంత్లోనే చాలా మంచి అమౌంట్, 100 డేస్కి ఒక మంచి అమౌంట్ వస్తుంది మీకు. టిప్ కొంచెం కష్టమైన మేము ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని చేస్తాము అనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి. ఇది సాధ్యమా అని రివర్స్లో క్వశ్చన్ వేస్తున్నారండి. సాధ్యము, మేము చేయగలము అనుకున్న వాళ్ళే ఫాలో అవ్వండి టిప్ అయితే. లేదు మాకు ఇది సాధ్యం కాదు అనుకున్న వాళ్ళు నేను కొన్ని వీడియోస్లో ఆల్టర్నేట్ కూడా నేను చెప్తున్నాను, అవి కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ అండి. గమనించండి ఒకసారి వీడియో అంతా కూడా ఎండింగ్ వరకు అయితే మీరు చూసి తర్వాత అయితే మెసేజ్ చేయండి నాకు. వెళ్ళేకుంది వీక్ వెళ్ళేకుంది అమౌంట్ పెరుగుతుంది, ఇది పాసిబుల్ అవుతుందా అని మెసేజెస్ పెడుతున్నారు. సో మాకు ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఎంతో కొంత అమౌంట్ అయితే మీరు సేవ్ చేయాలనుకున్న వాళ్ళకి అయితే టిప్స్ అయితే యూజ్ అవుతాయండి. సో ఇక్కడ వచ్చేసి 100 డేస్కి మనము 25,000 వరకు అయితే ఈ సేవింగ్ టిప్లు అయితే మనం చేయొచ్చండి. 1 ఇయర్కి మీకు ఇంకా చాలా పెద్ద అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో కొంచెం కష్టమైనా సరే చేయగలం అనుకుంటే మాత్రం ఎవరైనా ఈజీగా చేయొచ్చండి. సో ఇదైతే మనకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డైలీ ఏదో ఒక ఎర్న్ చేస్తూ ఉంటారు కదా, బిజినెస్ చేస్తూ ఎర్న్ చేస్తూ ఉంటారు కదా హౌస్ వైఫ్స్, అట్లాగా వాళ్ళకు కూడా టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఇక్కడైతే ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ బ్యాచ్లో అండి 10 డేస్ చూసుకున్నాం కదా, 5 రూపీస్తో స్టార్ట్ చేస్తాము. ప్రతిరోజు కూడాను పెంచుకుంటూ వెళ్తాం అనమాట. ఫస్ట్ 10 డేస్ వచ్చి 50 రూపీస్ అవుతుంది. ఫస్ట్ డే 5 రూపీస్, సెకండ్ డే వచ్చేసి 10 రూపీస్, థర్డ్ డే 15, ఫోర్త్ డే 20, ఫిఫ్త్ డే 25, సిక్స్త్ డే వచ్చి 30 రూపీస్, సెవెంత్ డే 35. ప్రతిరోజు 5 రూపీస్ పెంచుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ బ్యాచ్లో 10 డేస్కి వచ్చి 50 రూపీస్ మనము ఎర్న్ చేస్తామన్నమాట, సేవ్ చేస్తామన్నమాట. సెకండ్ బ్యాచ్ వచ్చేటప్పటికి మీకు ఇలా డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం తర్వాత టోటల్ కౌంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా వేస్తాను నేను. తర్వాత 11th డే నుంచి మనం కంటిన్యూ చేస్తాము, మళ్ళీ రీస్టార్ట్లు అలా ఏమి ఉండవండి, కంటిన్యూ చేస్తాము అనమాట. చూడండి 11th డే 55 రూపీస్, 12th డే 60 రూపీస్, 13 65, ఇట్లాగా 70 75 80 85 90 95 100 రూపీస్ 20 డేస్. చూడండి థర్డ్ బ్యాచ్లో వచ్చేసి ఇక్కడ మనం సెకండ్ బ్యాచ్లో 20 డేస్కి 100 రూపీస్తో చేసాము. తర్వాత 21 డే వచ్చి 105, ఇట్లాగా 30 డేస్కి వచ్చి 150 రూపీస్తో ఎండ్ చేస్తాము. 40 డేస్ వచ్చి 200 రూపీస్, మళ్ళీ 41 డే 205 నుంచి అంటే 205 రూపాయలు, 42వ రోజు 210 రూపాయలు, ఇట్లాగా 50వ రోజు వచ్చి 250 రూపాయలు. సో ఇట్లాగా తర్వాత 60వ రోజు వచ్చి 300 రూపాయలు, అంటే ఈ 10 డేస్కి చెప్తున్నానండి. తర్వాత మళ్ళీ 61వ రోజు నుంచి 305, 62వ రోజు నుంచి 310, 63వ రోజు 315, ఇట్లాగా ప్రతిరోజు 5 రూపాయలు పెంచుకుంటూ ఉండాలండి. 70 డేస్ వచ్చేటప్పటికి మీకు 350 రూపాయలు వేయాల్సి వస్తుంది అనమాట. 80 డే వచ్చేటప్పటికి మీకు 400 వేయాలి. మళ్ళీ 81 నుంచి 405, 410, 415, 420, 425, ఇట్లాగా 90 డే వచ్చేటప్పటికి 450 రూపాయలు వేయాలి. 91 నుంచి 455, 460, 465, 470, 475, ఇట్లాగా 100 డేస్కి వచ్చేటప్పటికి 500 రూపీస్ అయితే వెయ్యాలండి. అందుకోసమే నేను చెప్పాను మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టం అవ్వచ్చు. లేదు మేము ఒక 500 రూపీసే కాబట్టి నో ప్రాబ్లం, 100 డేసే కాబట్టి మేము చేయగలము అనుకున్న వాళ్ళకి మీకు చాలా మంచి అమౌంట్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ అమౌంట్లు మొత్తం కూడా మనం కౌంట్ చేద్దామంటే 10 డేస్కి ఎంత అమౌంట్ అయ్యిందనేది మనం కౌంట్ చేద్దాము. ఈ 100 డేస్ ఛాలెంజ్కి మనం ఎంత అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తానండి. చూడండి 10 డేస్, ఫస్ట్ 10 డేస్కి వచ్చేసి మీరు చేసే అమౌంట్ అంటే సేవ్ చేసే అమౌంట్ వచ్చేసి 275 రూపీస్ అయితే అవుతుందండి. సెకండ్ 10 డేస్కి వచ్చేసి 775 రూపీస్ అయితే అవుతుందన్నమాట.
మీరు మొత్తం కూడా ప్లస్ చేసుకుంటూ కౌంట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇది చూడండి. 5 + 10, 10 + 15, 15 + 20, 20 + 25, 25 + 30, 30 + 35, 35 + 40, 40 + 45, 45 + 50. ఇట్లా వేసుకుంటే ఫస్ట్ 10 డేస్కి మీకు 275 రూపీస్ అవుతుంది. సెకండ్ 10 డేస్కి వచ్చి 775 రూపీస్ అవుతుందండి. థర్డ్ 10 డేస్కి వచ్చి 1275 అవుతుందండి. ఫోర్త్ 10 డేస్కి వచ్చేసి 1775 రూపీస్ అవుతుంది. ఫిఫ్త్ 10 డేస్ అంటే 50 డేస్కి వచ్చేసి మనకి 2275 రూపీస్ అవుతుంది. సిక్స్త్ 10 డేస్ వచ్చేసి 2775 రూపీస్ అయితే అవుతుంది. తర్వాత సెవెంత్ 10 డేస్ వచ్చి 3275 రూపీస్ అవుతుంది. ఎయిత్ 10 డేస్ వచ్చి 3775 రూపీస్ అయితే అవుతుంది. నైన్త్ డే వచ్చేసి 4275 రూపీస్ అయితే అవుతుంది. 10th డే వచ్చేసి 4775 రూపీస్ అయితే అవుతుంది. 4 అండి ఫస్ట్ 10 డేస్, తర్వాత 11 నుంచి 20 దాకా, 21 నుంచి 30 వరకు ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలి. మనకి 91 to 100 డేస్కి 4775 రూపాయలు అయితే సేవ్ చేస్తారు. ఈ అమౌంట్లన్నీ ప్లస్ వేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. చూడండి, 275, 775, 1275 ఇట్లాగా వేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 100 డేస్కి వచ్చే అమౌంట్ ఎంత అంటే ఒక మంచి అమౌంట్ వస్తుందండి. మీరు కొంచెం కష్టం అనుకోకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు, హౌస్ వైఫ్స్ కూడా ఈజీగా చేయగలము, ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని చేయగలము అనుకుంటే చాలా ఈజీగానే చేయొచ్చండి. ఒక మంచి అమౌంట్ అయితే వస్తుంది మీకు. 100 డేస్కి వచ్చి 25,250 రూపీస్ అయితే అమౌంట్ అవుతుందండి. ఎంత వస్తుందో చూసారా? మనము 100 రోజులు కష్టపడితే చాలు, మనకి 1 ఇయర్కి 350 డేస్ అండి. అందులో మనం 100 డేస్ ఛాలెంజ్ తీసుకొని చేసాము. అందులో మనకి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 25,250 రూపీస్ అయితే వస్తుందన్నమాట అమౌంట్ అనేది. సో ఇదే ప్రాసెస్ మీరు కంటిన్యూగా 1 ఇయర్ కనుక చేశారనుకోండి ఎంత అమౌంట్ వస్తుందో తెలుసా? మనకి 350 డేస్ కదా, 1 ఇయర్ అంటే 350 డేస్ కదండి. సో ఇక్కడ 300 డేస్కి చూద్దాం మనము. సో 100 డేస్కి ఎంత వచ్చింది మనకి? 25,250 రూపీస్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ మనము 25,250 ఇంటూ 300 డేస్ చూస్తున్నాం కాబట్టి 3 వేసాను. 50 డేస్కి మళ్ళీ తర్వాత సపరేట్గా కౌంట్ చేసి చూపిస్తానండి మీకు ఎంత వచ్చిందనేది. మనకి ఎంత వస్తుంది 300 డేస్కి అంటే 75,750 రూపాయలు అయితే వస్తుందండి. 75,750 రూపాయలు అయితే వస్తుందన్నమాట 300 రోజులకి. మనకి 1 ఇయర్కి 350 డేస్ ఉంటాయి కదా, మిగిలిన 50 డేస్కి మనము అమౌంట్ చూసుకుంటే 50 డేస్కి మనం ఎంత అమౌంట్ చేస్తామండి ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ 10 డేస్కి వచ్చి 275, సెకండ్ 10 డేస్కి వచ్చి 775, మూడవ 10 డేస్కి వచ్చి 1,275 రూపాయలు, నాలుగవ 10 డేస్ అంటే 40 రోజులకు వచ్చి 1,775, 50 రోజులకు వచ్చి 2,275 వరకు మనము సేవ్ చేస్తాము. ఈ 50 డేస్ది మనం కౌంట్ చేసుకోవాలండి. అంటే 5th బ్యాచ్ వరకు ఈ 50 డేస్ది మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. ఎట్లా వేసుకోవాలి? 50 డేస్కి చూడండి ఎంత అంటే 275, 775, 1275, 1775, ఇక్కడ వచ్చి 2,275, 2,275 రూపాయలు. 50 రోజులకి మనం కౌంట్ చేసుకుంటే ఈ మొత్తం అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 50 డేస్కి మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 6,000
375 రూపాయలు అయితే వస్తుందండి 50 డేస్కి వచ్చేసి. ఇక్కడ చూసారా మనకి 300 రోజులకి ఎంత వచ్చింది, 75,750 రూపాయలు వచ్చింది కదా. ఈ రెండింటిని ఇప్పుడు ఈ 50 రోజులది ఈ 300 రోజులది ప్లస్ చేసి చూసుకుంటే మనకి 1 ఇయర్ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు చూద్దాము. 75,750 రూపీస్ ప్లస్ 6,375 రూపీస్ మనకి వచ్చే అమౌంట్ ఎంత 1 ఇయర్కి అంటే 82,125 రూపీస్ అయితే వస్తుందండి. టోటల్ అమౌంట్ ఇది 1 ఇయర్కి మీకు 82,125 రూపాయలు అయితే వస్తుందన్నమాట. అంటే మీరు ఒక్క 1 ఇయర్కి మీరు ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు తెలుసా? ఈ ప్రాసెస్లో వచ్చి 82,125 రూపాయలు. అంటే పైన 125 రూపాయలు తీసేసిన 82,000 వరకు మీరు ఒక్క సంవత్సరానికి ఈ ప్రాసెస్లో మీరు చేయగలుగుతున్నారు. చూసారా, మీరు 100 డేస్ ఛాలెంజ్ చేస్తేనే మీకు వచ్చే అమౌంట్ ఎంతో చూడండి, పెద్ద అమౌంటే వస్తుంది కదా. 25,250 రూపాయల వరకు మీరు సేవ్ చేయగలుగుతున్నారు ఈ ప్రాసెస్లో. ఇదే ప్రాసెస్ మనం కంటిన్యూ చేసుకుంటే, అంటే కష్టం అనుకోకుండా కంటిన్యూ చేసుకుంటే మీకు 1 ఇయర్కి వచ్చే అమౌంట్ చూసారా, అంటే సంవత్సరం మొత్తం 350 రోజులకి మీకు వచ్చే అమౌంట్ 82,000 రూపాయలు. అంటే దాదాపు మీకు 82,000 రూపాయలు అయితే వస్తుందన్నమాట. అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా ఫ్రెండ్స్. సో ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. మాకు అసలు సేవింగ్ అవ్వట్లేదు, మేము శాలరీ వస్తుంది, సో దాన్ని ఖర్చు పెట్టేస్తున్నాము, మాకు ఎలాంటి సేవింగ్ అనేది ఉండట్లేదు అనుకున్న వాళ్ళు 5 రూపీస్తోనే ఈజీగా సేవింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి కష్టం హౌస్ వైఫ్స్ కూడా చెయ్యొచ్చండి. ప్రతిరోజు ఏదో ఒకటి కొంటూనే ఉంటాము, మన చేతిలో మనీ ఉంటాయి, సో చేయగలము అనుకున్న వాళ్ళు చెయ్యొచ్చు. లేదా బిజినెస్ అంటే మనకి ఏదన్నా హ్యాండ్ స్టాక్గా కానివ్వండి, హౌస్ వైఫ్స్ కూడా ఇప్పుడు ఏదో ఒక చిన్న బిజినెస్ లాగా కూడా స్టార్ట్ చేసుకుంటున్నారు. ఎవరు ఖాళీగా ఉండట్లేదు. ప్రాసెస్లో 5 రూపీస్తో సేవింగ్ అనేది స్టార్ట్ చేస్తామండి. 100 డేస్ ఛాలెంజ్ అనమాట ఇది వచ్చేసి. చూసారా, 100 డే వచ్చి మనం 500 రూపీస్తో ఎండ్ చేస్తామన్నమాట. ఇంత కష్టం మేడం మాకు, సో మేము 500 వరకు ఎట్లా సేవ్ చేస్తాము, మాకు ప్రతిరోజు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్న వాళ్ళు 50 డేస్ ఛాలెంజ్ పెట్టుకోండి. సో మీకు 250 రూపీస్తోనే అయిపోతుంది అనమాట. చూడండి, 50 డేస్ అయితే 250 రూపీస్తోనే మీకు ఛాలెంజ్ అయిపోతుంది. 50 డేస్కి కూడా మీకు చూసారా అమౌంట్ ఏం తక్కువ అమౌంట్ రాలేదు కదా. ఇక్కడ మనం వేసుకున్నాము 6,375 రూపాయలు వచ్చింది 50 రోజులకి కూడా మీరు సేవ్ చేస్తే. పర్వాలేదు, మనకి ఇంకా మిగిలిన డేస్ కూడా ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తామనుకోండి, మనకు ఒక పెద్ద అమౌంట్ వస్తుంది కదా. సో అట్లా కూడా మీరు 50 డేస్ ఛాలెంజ్ పెట్టుకొని ఇదే ప్రాసెస్ 5 రూపీస్తోనే చేయండి. మీకు ఇంకా అమౌంట్ ఎక్కువగా ఉంది, పర్వాలేదు మేము చేస్తాము అనుకున్న వాళ్ళు 10 రూపీస్తో స్టార్ట్ చేసి పెంచుకుంటూ వెళ్ళారనుకోండి, ఇంకా కూడా మీకు 100 డేస్కి ఇంకా పెద్ద అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఈరోజు 100 డేస్ ఛాలెంజ్ అయితే ఇదేనండి. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే నాకు తెలియచేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేవి కూడా కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేయండి నాకు. ఆ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.